నువ్వు మర్చిపోయినావేమో వాళ్ళు నీ అమ్మ నాన్న అంటారు. అట్లా రీసెంట్గా జరిగినాయి కొన్ని విషయాలు. 20 ఏళ్లకు ఒక తప్పిపోయిన కుమారుడు, ఎక్కడో జాతరలో తప్పిపోయిన కుమారుడిని పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి, లేడీ పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు చూపిస్తారు. 20 ఏళ్ళ తర్వాత ఇదిగో మీ కొడుకు యొక్క ఆనవాళ్ళు ఇవే కదా, చిన్నప్పుడు ఫోటో ఇదే, ఇదిగో మీ కొడుకు తప్పిపోయిన కొడుకు ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చాడు. వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు, ఎందుకంటే 20 ఏళ్ళు కొడుకు లేడని జీవించారు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, మీరు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇన్ని సంవత్సరాలుగా ఇంకా విడి జీవితాన్ని జీవిస్తున్నాం. మనం దీన్ని స్వాతంత్ర్యం అనుకుంటున్నాం, కానీ ఇది ఒక బానిసత్వం అనేటువంటిది మనకు తెలియకపోతుంది. దిస్ ఇస్ స్లేవరీ, దిస్ ఇస్ నథింగ్ బట్ స్లేవరీ. ఇది ఒక బానిసత్వం. ఏది? పాపములో జీవించడం అనేది బానిసత్వం. మనం వ్యసనాలు బారిన పడినప్పుడు మనకు చాలా సుఖంగా ఉంటుంది. ఎంత సుఖంగా ఉంటుందంటే, నీకు ఒళ్ళు నొప్పులు తెలియవు, నీకున్నటువంటి కుటుంబంలో సమస్యలు తెలియవు, ఏమీ తెలియవు. చెడు అలవాట్లు, చెడు బుద్ధులు కలిగినప్పుడు ఒకరిని మనం కొంతమందికి ఉంటుంది ఆశ, వాడు నాశనం అయితే చూడాలనుకున్న వాళ్ళకి ఉంటుంది. నాకు ఇప్పుడు తృప్తి కనుక నేను ఫోన్ చేస్తానంట. కొంతమంది ఎట్లుంటారంటే, నాకు తిన్నది అడగదురా వాళ్ళ గురించి చెప్పకపోతే. అంటే ఆ జీవితాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు చాలా చింతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవులు ఎవరి పోలికలో జీవించాలి? దేవుని పోలికలో. ఇప్పుడు ఒక తండ్రి యొక్క బిడ్డలు జాగ్రత్త గమనించండి. ఒరే, మీ నాన్న ఎంత గొప్పడు, నువ్వెందుకు ఎంత పనికి మొదలు పోయినావు అని అన్నారు అనుకోండి. జాగ్రత్త గమనించండి. మన అమ్మ నాయనలు చాలా గొప్పలు ఉండింటారు. ఈ సంఘంలోనే చాలా మంచి పేరు ఉండింటారు, ఈ ఊర్లోనే చాలా మంచి పేరు ఉండింటుంది, మన కుటుంబంలోనే మంచి పేరు ఉండింటుంది మన తల్లిదండ్రులకు. కానీ మనం చెడిపోయి బతుకుతుంటాం. వెంటనే మన తల్లిదండ్రులకు ఒక రిపోర్ట్ పోతుంది. ఏమని రిపోర్ట్ అంటే, నాయన నువ్వేమో ఇంత ప్రార్థన పడవి, అమ్మా నువ్వేమో ఇంత ప్రార్థన పడగలవి, నీ కొడుకు నీ బిడ్డ చూస్తే అక్కడ ఇట్లా చేస్తున్నారు. అప్పుడు ఒక మాట అంటారు, నువ్వు నిజంగా నా కొడుకువేనా? ఎన్ని మాటలు అని అంటారు ఈ మాటలు, ఇట్లా ఎన్నిసార్లు అని అంటారు. నువ్వు నా కడుపులో పుట్టినవేనా? ఈ మాటలు చాలా సులువుగా వస్తుంటే మనకు. కానీ దేవుడు ఎవరి పోలికలో పుట్టామో, నువ్వు చెడిపో అని ఎవడు తోసేయడం లేదు, నీ అంతకు నీవే. వాక్యంలో రాయబడి ఉంటుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనందరికీ తెలుసు, తన స్వకీయ దురాశ